రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, శాసనసభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు పింఛన్ను సీఎం అందజేశారు. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచి ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టడంతో ఏపీలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందోత్సాహాలతో చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పింఛన్ను అందజేశారు. పెరిగిన పింఛన్ను 4,000 రూపాయలు, గత 3 నెలల సొమ్ము 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కలగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్స్ వంటి వారికి ఇకపై 4,000 రూపాయలు, దివ్యాంగులకు 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలకు పెంచారు. గడిచిన 3 నెలలకు కలిపి మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 1,650 కోట్లు అదనపు ఖర్చు ప్రభుత్వంపై పడింది. ఏడాదికి ఇకపై పింఛన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. మీరేం చేస్తారు? రైతులకి మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చచ్చిపోయాడు సార్, అందుకని మా నాన్న నా దగ్గర బతుకుతుందయ్యా. ఇక పిల్ల చూస్తే పిల్లకు కూడా అనుకున్నాను. కొంచెం ఇట్రండి అమ్ముకుందాం. ఇప్పుడు వృద్ధులకు